LCM and HCF by prime factorization method. Do this. Page number 8 లో ఉందండి ఇది ప్రాబ్లమ్. 120 and 90 కి LCM and HCF చేయాలి మనం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడే చేయాలి దీనికి. ఓకేనా? LCM అండ్ HCF వచ్చేసి 3 టైప్స్ గా మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్యాక్టర్స్ యూజ్ చేసి, ఇంకొకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి లాంగ్ డివిజన్ మెథడ్. 3 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి అడిగింది కేవలం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ప్రూవ్ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి LCM ఎలా చేయాలి అనేది మీకు వస్తే ఇవన్నీ వచ్చేస్తాయి ఈజీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 120కి LCM చేస్తాను. ఓకేనా? 2 6 12 0, 2 3s are 6 0, 3 1s are 3 10, 2 5s are 10. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఏం మేడం, ఇక్కడ 60 ఉంది కదా, 32s are 60 రాసుకోవచ్చా? ఇక్కడ 30 పెట్టి ఇక్కడ 2 రాసుకోవచ్చా అంటే నో అండి, అలా రాసుకోకూడదు. అందుకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాడు. అంటే ఇక్కడ అన్ని కూడా ప్రైమ్ నంబర్స్ అయ్యి ఉండాలి. అవునా? సో 2 is a prime, 3 is a prime, 5 is the prime. సో అలానే ప్రాసెస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ 90కి చూడండి, ఇది మీరు LCM చేయండి, ఓన్ గా చేసేయండి. ఓకేనా? 3తో పోతుందా? 3 3s are 9 0. ఏమైనా 33 రాసుకోవచ్చు కదా, 330 ఎందుకు రాసుకున్నారు? బికాస్ ఆఫ్ 3 is a prime number. అవునా? 30 is a composite number. అవునా? నెక్స్ట్ 3 1s are 3 అండ్ 0 అలానే. ఇది ఎలా వస్తుందండి? 2 5s are 10 వచ్చేసిందా? సో 5 1s are 5, 5s are prime. ఇంకా స్టాప్ అయిపోవచ్చు మనం, ప్రైమ్ నంబర్ లాస్ట్ లో ఎండ్ అయితే. HCF ఎలా కనుక్కుంటాం? బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. HCF ఎలా కనుక్కుంటాం అంటే, ఇక్కడ 120కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి? 2 into 2 into ఇక్కడ కూడా 2 ఉందా? కూడా లైన్ గా రాసుకున్నా పర్లేదు, కానీ మనం ఇలానే రాసుకుందాం. 3 into 5 is equal to 120. నెక్స్ట్ అర్థమైందా అండి? HCF ఎలా అండి? కామన్ ఫ్యాక్టర్స్ ఏవి ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఇది కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఇది కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంది. దేర్ఫోర్ HCF ఆఫ్ 120 and 90 is equal to 2 into 3 into 5 is equal to 2 3s are 6, 6 5s are 30. ఆన్సర్ 30. అలానే LCM ఎలా చేయాలి మనము? LCM కూడా అంతేనండి. అక్కడ మనం పైన ఇక్కడ LCM ఏం చేసామండి? 2లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3. 2లు అన్ని 3 ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే 2 క్యూబ్ రాసుకోవచ్చా? ఇంటూ అక్కడ 3 ఎంత ఉందండి? 3 ఒకటే ఉంది కాబట్టి 3 1 ఉంది. అండ్ 5 కూడా ఒకటే ఉంది, గమనించండి. 5 ఒకటి ఉందా? ఈజ్ ఈక్వల్ టు 120. అక్కడ 90లో 2 ఒకటే కదండి ఉండేది. ఫస్ట్ లీస్ట్ నంబర్ చూసుకోవాలా. 2 ఒకటే ఉంది కాబట్టి 2 power 1 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయండి? 2 ఉంది. 3 స్క్వేర్ ఇంటూ 5 ఒకటే ఉంది అంటే చెక్ చేసుకోండి. ఓకేనా? LCM దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా మనం అంటే, దీని యొక్క పవర్స్ ఫస్ట్ కామన్ ఉండేవి చూస్ చేసుకోండి. 2 క్యూబ్ 2 ఇది కామన్ ఉంది, 3 స్క్వేర్ 3 ఇది కామన్ ఉంది, అండ్ దిస్ ఆల్సో కామన్. కానీ ఇందులో హైయెస్ట్ పవర్ ఇవన్నీ పవర్స్ అండి, ఇవన్నీ పవర్స్, పైన ఇవన్నీ పవర్స్. 3 పెద్దదా 1 పెద్దదా? అఫ్ కోర్స్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1. అవునా? అందుకు మనం 2 క్యూబ్ అని రాసుకుంటాం, హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. ఇంటూ ఇందులో 1 పెద్దదా 2 పెద్దదా? 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 power 1 రెండు ఈక్వల్ ఉంది కాబట్టి 5 power 1. దట్స్ ఇట్. సో ఎంత అవుతుందండి? 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అంటే 2 క్యూబ్ అంటే 2ని 3 times మల్టిప్లై చేయడం. 2 2s are 4, 4 2s are 8, 8 into 3 స్క్వేర్ అంటే 3 into 3, 3 3s are 9 into 5. సో వాట్ వి గెట్ హియర్? 8 9s are 72 into 5, 72 into 5 2s 10, 5 and 35, 35 plus 1 36. The answer of LCM of 120 and 90 is 360. We get that answer. I hope you understand. Please pause the video to note it. Okay, second question ఎలా చేయాలని చూడండి. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనము? ఈ 50కి LCM చేసుకుందాం. 2తో పోతుందా? 2 2s are 4, ఇంకా 1 మిగులుతుంది. ఏమవుతుంది? ఇది 10 అయిపోతుంది. 2 5s are 10.
ఓకే అగైన్ 25 ఏ టేబుల్లో వస్తుంది? 5 5 25. దట్స్ ఇట్. 5 ఇస్ ప్రైమ్ కాబట్టి ఇంకా స్టాప్. నెక్స్ట్ 60కి కూడా అలానే ఎల్సిఎం చేసుకుందాం. 2 3 6 వచ్చిందా? 0 ఉంది కాబట్టి అలానే 32 60 అయిపోతుంది. నెక్స్ట్ 2 1 2 ఇంకా 1 మిగిలి ఉంటుంది, 10 అయిపోతుంది కాబట్టి 2 5 10. 15 ఏ టేబుల్లో ఉందండి? 3 5 15, 5 1 5. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ 50 and 60 ఎలా చేయాలి? ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాసుకోండి. ఇక్కడ 2 into 5 into 5 into 1 is equal to 50 అవునా? నెక్స్ట్ 2 into 2 into 3 into 5 is equal to 60. ఇదేనా ఉంది. ఇప్పుడు ఏం రాయాలి? కామన్ ఫ్యాక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ కామన్ ఫ్యాక్టర్. ఇంకా ఏమున్నాయండి? 5 కామన్ ఫ్యాక్టర్ అండ్ 1 ఆల్సో కామన్ ఫ్యాక్టర్. అవునా? సో రాసేసుకోండి. 2 into ఈ 2 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఒకేసారి రాసుకోవాలా. 2 into 5 కామన్ ఉంది కాబట్టి 5 into 1 ఎంత అండి? 2 5 10, 10 1 10. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈజ్ ఎల్సిఎం అండి? ఎల్సిఎం ఎలా చేయాలి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం కనుక్కోవడం ఇలా ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకోండి. 2 into 5 2 times ఉన్నాయా అంటే 5 square రాసుకోవచ్చా? 5 2 times ఉన్నాయంటే 5 square రాసుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు 50. అండ్ దిస్ ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయండి? 1 2 2 times ఉంది కాబట్టి 2 power 2 ఇంటూ 3 ఒకేసారి ఉంది కాబట్టి 3 power 1 ఇంటూ 5 ఒకేసారి ఉంది కాబట్టి 5 power 1 ఈజ్ ఈక్వల్ టు 60. అవునా? ఇక్కడ చూడండి కామన్ మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇవి 2 అవునా? 5 కూడా కామన్ మల్టిపులే ఉంది. అవునా? ఇలా కామన్ గా ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ ని ప్రిఫర్ చేస్తాం, మనము ఎంచుకుంటాం హైయెస్ట్ పవర్. ఇక్కడ 2 power 1 ఉందండి, కానీ ఇక్కడ 2 power 2 ఉంది. హైయెస్ట్ పవర్ ఏది? 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి మనము 2 ని ప్రిఫరెన్స్ చేస్తాం. అంటే 2 square ఇంటూ నెక్స్ట్ 3 power 1 ఒకటే ఉంది కాబట్టి వీ కెన్ చూస్ 3 power 1, దట్స్ ఇట్, ఇంటూ 5 power 2 ఆర్ 5 power 1. ఏది ఎక్కువ ఇప్పుడు చూస్ చేసుకోవాలా? 5 power 2 నా 5 power 1 నా? అఫ్ కోర్స్ 5 power 2 ని మనము ప్రిఫర్ చేస్తాము. 5 power 2. సో ఆన్సర్ చెప్పండి. 2 power 2 అంటే 2 into 2 4 into 3 into 5 square అంటే 25. 5 into 5 25. ఓకే, 4 3s 12 into 25. 12 into 25 చేయండి. 25 into 12. 12 5s 60. 12 2s 24. 24 plus 6 30. So 300. LCM of 50 and 60 is 300. We get answer. Do this lo last question అండి. 37 and 49 by using prime factorization method. LCM and HCF కనుక్కోవాలి. సో 37 అనేది ప్రైమ్ నంబర్. సో 37 1 37 మాత్రమే వస్తుంది. 49 కి ఎలా రాసుకోవచ్చు? 7 7s 49 అంతే కదండి. ఇంకా 7 అనేది ప్రైమ్ నంబర్. అండ్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం దీనికి. 37 into 1 is equal to 37. ఫస్ట్ దీనిది అయిపోయింది. నెక్స్ట్ 49 ది 7 into 7 into 1 ఇక్కడ వస్తుంది కదండి. 7 1s 7 అని అలా. సో ఇందులో ఇప్పుడు మోస్ట్ కామన్ ఏది ఉందండి? సో 1 ఒకటే కదా. సో హెచ్సిఎఫ్ ఈస్ 1. ఇది సింపుల్, చాలా సింపుల్ అండి. ఎల్సిఎం చూడండి. 37 into 1 is equal to 37. ఆల్రెడీ మనం చేసిండేదే అండి ఇది ఇక్కడ. అండ్ 7 into 7 is equal to 49 ఇక్కడ రాసేసుకున్నాము. ఎలా రాసుకోవాలా? 37 into 7 into కామన్ ఏం లేదు కండి, పైన కింద కామన్ లేదు, అలానే రాసేసుకుంటాం. 7 into 7 మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 1813 వస్తుంది ఆన్సర్. సో డూ దిస్ కంప్లీట్ అయిపోయింది మనకి. ట్రై దిస్ లో క్వశ్చన్ చూడండి. షో దట్ 3 power n into 4 power m 3 power n into 4 power m కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 or 5. అంటే యూనిట్స్ ప్లేస్ లో 0 5 రావు అని అంటున్నాడు. అంటే ఇక్కడ m n అనేది ఏందండి? ఇది న్యాచురల్ నంబర్స్. n, m ఆర్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్
నంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n, m ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు 1 2 3 డాష్ 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 న్యాచురల్ నెంబర్స్ మనకు తెలిసింది. సో టెస్ట్ చేద్దామండి. 3 పవర్ 1 ఇంటూ 4 పవర్ 1 అని పెట్టుకున్నాం. 3 4s are 12. కానీ మనకి యూనిట్స్ ప్లేస్ 2 వచ్చింది అంటే 0 అన్న 5 అన్న రాదు అని అంటున్నాడు. ప్రూవ్ చేయి, అదే ప్రూవ్ చేయండి అని అంటున్నాడు. కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 or 5. సో ఇక్కడ చూడండి యూనిట్స్ ప్లేస్ కూడా 2 వచ్చింది, 0 5 రాలేదు కదా. ఇంకోటి చూసుకోండి 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ అని. 3 స్క్వేర్ ఎంత అండి 9, 4 స్క్వేర్ ఏంటండి 16. 16 9s are 144. సో యూనిట్స్ ప్లేస్ లో 4 వచ్చింది కానీ 0 or 5 అనేది రాలేదు. ఏ నెంబర్ అయినా తీసుకోండి, మీరు ఒక 5 6 ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి, మీకే వచ్చేస్తుంది.